ఇక కమల్ కౌర్ హత్య కేసులో కీలక సూత్రధారి అమృత్పాల్ సింగ్ మెహ్రాన్ అని పోలీసులు చెబుతున్నారు. పంజాబ్లో క్వామ్దే రకే పేరుతో ఒక గ్రూప్ను అమృత్పాల్ సింగ్ నడుపుతున్నారు. మెగా జిల్లాలో ఉండే అమృత్పాల్ సింగ్ గతంలో కూడా పలువురు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్, యాక్టర్స్ ను బెదిరించిన నేర చరిత్ర ఉంది. 2021లో మ్యూజిక్ ప్రొడ్యూసర్ ను బెదిరించాడు. 2020లో పంజాబీ ఫోక్ డాన్సర్స్ ను బెదిరించాడు. సోషల్ మీడియాలో తాను సంస్కృతి విలువల పరిరక్షకుడిగా అమృత్పాల్ సింగ్ చెప్పుకుంటూ పోస్టులు కూడా పెడుతూ ఉంటాడు. అభ్యంతరకరమైన పోస్టులు ఆన్లైన్లో ఎవరు పెట్టినా వారిని బెదిరిస్తుండేవాడు. ఇతడికి పాకిస్తాన్లోని గ్యాంగ్స్టర్ షహబాజ్ భట్టి అనే క్రిమినల్తో లింకులు కూడా ఏర్పడ్డాయి. అతడి సాయంతోనే కమల్ కౌర్ను హత్య చేయించినట్టుగా పంజాబ్ పోలీసులు చెబుతున్నారు. కమల్ కౌర్ హత్య తర్వాత అమృత్పాల్ దేశం వదిలి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు పరారయ్యారు. జూన్ 9న అమృత్పాల్ అనుచరులు జస్ప్రీత్ సింగ్, నిమ్రజిత్ సింగ్ కమల్ కౌర్ పై దాడి చేశారు. ఆమెను మట్టుపెట్టి కారులో పడేశారు. హత్యకు ముందు కమల్ కౌర్ను తీవ్రంగా కొట్టినట్టు పోలీసులు చెబుతున్నారు. వారంతా అందరిలో కూడా ఇద్దరు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారని చెబుతున్నారు. ఈ హత్య కేసులో రంజిత్ సింగ్, తరణ్ అనే మరో ఇద్దరి ప్రమేయం కూడా ఉందని అనుమానిస్తున్నారు. అమృత్పాల్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఇతడిపై లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు పోలీసులు.